ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అక్రమాస్తుల కేసులో సిబిఐ భారీ ఝలక్కిచ్చింది. జగన్మోహన్ రెడ్డికి చెందిన అక్రమాస్తుల కేసు విచారణకు ఒక ప్రత్యేకమైనటువంటి కోర్టును ఏర్పాటు చేయాలి అంటూ సిబిఐ సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ని దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో అసలు సిబిఐ వాదనలేంటి, సిబిఐ నిన్న సుప్రీంకోర్టుకి దాఖలు చేసినటువంటి అఫిడవిట్లో ఏముంది అనే అంశాలను ఇప్పుడు మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాసినటువంటి ఒక ఆర్టికల్ రూపంలో చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు ఖాయమా అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం అనేటువంటి ఉద్దేశంతోనే ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో సిబిఐ అఫిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించిన పలు విషయాలను సిబిఐ దర్యాప్తు సంస్థ బయటపెట్టింది. కేసులో దాఖలైనటువంటి క్వాష్ అలాగే డిశ్చార్జ్ పిటిషన్లపై తీర్పులు ఇవ్వకముందే 6 న్యాయమూర్తులు బదిలీ అయ్యారని, ఈ కేసులో ఇప్పటి వరకు 39 క్వాష్ పిటిషన్లు అలాగే 95 డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలయ్యాయని, వీటిపై తీర్పులు ఇవ్వడానికి అంటే ముందే జడ్జిలకు స్థానచలనం అవుతోందని సిబిఐ పేర్కొంది. సో అసలు జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి ఈ అక్రమాస్తుల కేసులో ఇప్పటి వరకు 39 క్వాష్ పిటిషన్లు అలాగే 95 డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలైనప్పటికీ అసలు దీని మీద విచారణ జరిపి తీర్పు ఇవ్వడానికంటే ముందే జడ్జిలకి స్థానచలనం అవుతుంది అంటూ కూడా సిబిఐ పేర్కొంది. తాజా న్యాయమూర్తి కనీసం 2 ఏళ్లు కాకుండానే బదిలీ అయ్యారని, ఈ కేసులో ఉన్నటువంటి నిందితులు అంతా శక్తివంతులేనని సిబిఐ పేర్కొంది. ఏదో ఒక కారణంతో ఒకదాని తర్వాత ఒక కేసు దాఖలు చేస్తూ దేశంలో అత్యుత్తమ న్యాయవాదులను పెట్టి వాదనలు వినిపిస్తున్నారని, విచారణ వేగంగా జరగాలంటే సిబిఐ కోర్టులో ఖాళీలు భర్తీ చేయాలని సిబిఐ అభిప్రాయపడింది. ఒక ప్రిన్సిపల్ కోర్టుకు ఈ కేసు రోజువారీ విచారణకు బాధ్యత అప్పగించాలని సుప్రీంకోర్టుకు సిబిఐ దర్యాప్తు సంస్థ విజ్ఞప్తి చేసింది. ఇందులో 911 మంది సాక్షులున్నారని, అంతా 50 ఏళ్లు పైబడిన వారేనని, వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయొద్దని విజ్ఞప్తి చేసింది. కాగా జగన్ అక్రమాస్తుల కేసును తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు గారు దాఖలు చేసినటువంటి ఎస్ఎల్పి విచారణలో సిబిఐ అఫిడవిట్ దాఖలు చేసింది అంటూ అసలు గత విచారణ సందర్భంగా సిబిఐ తీరుపై జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశంతో జగన్ అక్రమాస్తుల కేసులో ట్రయల్ కోర్టులో జరుగుతున్న వ్యవహారాన్ని దర్యాప్తు సంస్థ ధర్మాసనం ముందుంచింది. జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జ్ షీట్గా 2013లో దాఖలైంది. ఆ తరువాత 95 మంది నిందితులు కంపెనీలు డిశ్చార్జ్ పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారని, నిందితులు దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్లలో 1 హైకోర్టు ముందు, 8 సుప్రీంకోర్టు ముందు పెండింగ్లో ఉన్నాయని సిబిఐ పేర్కొంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే అక్రమాస్తుల కేసులో సిబిఐ మాత్రం జగన్మోహన్ రెడ్డికి భారీ ఝలక్కిచ్చేందుకు సిద్ధమైపోయింది. అక్రమాస్తుల కేసు విచారణకు ప్రత్యేకమైనటువంటి కోర్టును ఏర్పాటు చేయాలంటూ కూడా సిబిఐ సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ అంశం గురించి విశ్లేషణ చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. నమస్తే అండి. నమస్తే. మనం చూసాం కదండి, సిబిఐ జగన్మోహన్ రెడ్డికి అక్రమాస్తుల కేసు విషయంలో భారీ ఝలక్ అయితే ఇచ్చింది. అక్రమాస్తులకు చెందినటువంటి విచారణను త్వరితగతం జరపాలంటే ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలి అంటూ కూడా సిబిఐ అఫిడవిట్ని దాఖలు చేసింది సుప్రీంకోర్టులో. ఏం జరగబోతోంది ఈ కేసులో అంటే ఏం చెప్తారు? అసలు ఇప్పటికే ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వాలండి లెక్క ప్రకారం. మీరు చెప్పినట్టు ఇప్పుడు వాళ్ళు ఇచ్చినట్టుగా 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయంటే అసలు జడ్జీలు మారిపోతున్నారు ఇక్కడ. ఇప్పుడు ఆ కేసు వస్తుంది అనగానే జడ్జి మారిపోతున్నారు. అసలు ఈ కేసు విచారణ జరగట్లేదు. ఒకవేళ విచారణ జరిగినా తీర్పు వచ్చే టయానికి అసలు దానికంటే ముందే జడ్జిలకి స్థానచలనం జరుగుతుంది. దానివల్ల ఏమైతుంది, ఇప్పుడు ఈ జడ్జి వెళ్ళిపోతాడు, మళ్ళీ రెడ్డి వచ్చి మొదలాడు, నెక్స్ట్ జడ్జి వస్తాడు, మళ్ళీ మొదటి నుంచి. ఇది ఎప్పటికి తేలుతుందండి? సో వీళ్ళు తెలివిగా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి తరఫున ఉన్న ఈ నిందితులంతా కూడా చాలా
వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అని చెప్పి సిబిఐ కోర్టు కూడా చెప్తోంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళందరూ ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళు, బాగా డబ్బున్న వాళ్ళు, ఇవన్నీ కూడా ఒక కారణంగా చూపుతోంది సిబిఐ. అందులో ఒక నిజం ఉంది కదా, అదేమి సిబిఐ చెప్పింది ఏది అబద్ధం కాదు. కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా, సిబిఐ చెప్పినట్టుగా రోజువారీ ట్రయల్ని మొదలు పెట్టాలి, ఒక కోర్టుని ఏర్పాటు చేసి. దీనికని ఒక జడ్జిని అసలు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఇప్పుడు ఈ కేసు తేలే వరకు, ఎందుకంటే ఇది చిన్న కేసు కాదు. ఒక్కొక్క దాంట్లో ఇవి ఎన్నో కేసులు ఉన్నాయి. ఇందులో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు ప్రపంచంలో ఎవరి మీద ఉండకపోవచ్చు. కాబట్టి ఇది ఒక రోజులో తేలదు. ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఇంకొకటి, ఇందులో రఘురామరాజు గారు కూడా ఎల్ఎల్సి వేశారు ఆయన. సో దానివల్ల ఇప్పుడు సిబిఐ ఏమడుగుతోందంటే, అందరూ 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు కాబట్టి ఈ కేసుని వేరే రాష్ట్రానికి మీరు బదిలీ చేయొద్దు అని రిక్వెస్ట్ చేసింది. ఎందుకంటే వాళ్ళందరూ మళ్ళీ అక్కడికి రావటం కష్టం, మళ్ళీ వాయిదాలు పడతాయి. అంటే ఈ కేసు ఇంకా అట్లా సాగుతూనే ఉంటుంది అనమాట. ఇంకా దానికి ఒక ఎండ్ కార్డ్ అనేది పడదు. ఇప్పుడు 5 ఏళ్ళు అసలు సిబిఐ ఏం చేసింది, లేకపోతే సిబిఐ తరఫున అసలు ఈ కోర్టులో ఈ కేసు ఎందుకు నడవలేదనే విషయం కూడా మనం ఆలోచించాలి. 5 years ఇంత నిందితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి అసలు ముఖ్యమంత్రిగా ఎలా కొనసాగారు? అంటే ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారా? అది కూడా ఆలోచించాలి. తర్వాత ప్రతి జడ్జి 2 ఏళ్లకు ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే, వాళ్ళకి 2 ఏళ్ల కాల పరిమితి ఉంటుందా? ఒకవేళ అలా కాల పరిమితి ఉంటే వాళ్ళు కొత్త చట్టం తీసుకొచ్చి వాళ్ళని ఇంకా ఎక్స్టెన్షన్ ఇవ్వాలి వాళ్ళకి. సిబిఐ కూడా అఫిడవిట్ లో క్లియర్ గా పొందుపరిచింది, ఈ కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా శక్తివంతులు అంటూ ఆ కేసులో క్లియర్ గా మెన్షన్ చేయడం. అంటే ఏంటి మేడం? అంటే జగన్మోహన్ రెడ్డి జడ్జిలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు అనే ఉద్దేశంతోనే అలా పొందుపరిచింది ఆ సిబిఐ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా. ఇప్పుడు శక్తివంతులు అంటే వాళ్ళకి ధనబలం, అంగబలం, అర్ధబలం అన్ని ఉన్నాయనే కదా అర్థం. మామూలుగా సాధారణ మనిషిని ఎవరు అన్నారు. ఇప్పుడు ఎన్నో కోర్టుల కేసులు నడుస్తున్నాయి, వాళ్ళకి శిక్షలు కూడా పడుతున్నాయి. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషికి, ఇంత క్విట్ ప్రోకో చేసిన మనిషికి, ఇన్ని లక్షల కోట్లు అసలు ఎక్కడ పెట్టాడో కూడా తెలియకుండా ఉన్న మనిషికి మరి కేసులు ఎందుకు తేలటం లేదు? ఇది చాలా పెద్ద విషయం మనం ఆలోచిస్తే. అందులో జగన్ ఇల్లీగల్ అసెట్స్ కేసు ఇది. అంటే ఎంత సంపద కూడబెట్టాడని. ఇందులో 18,000 కోట్లు జప్తు చేసింది ఈడీ, అంటే అన్అఫిషియల్ గా ఉన్నవంతా కూడా. సో దీని మీద నిజంగానే విచారణ వేగవంతం చేయాలండి. ఒక ట్రయల్ కోర్ట్ అనేది, రోజువారీ ట్రయల్ కోర్ట్ అని పెట్టి దీన్ని తప్పకుండా మాత్రం సిబిఐ చెప్పినట్టుగా ధర్మాసనం ఆలోచించాలి. ఎందుకంటే జడ్జి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఎందుకు ఈ డిలే ఏంటి అని ఊగిపోయాడు ఆయన. ఎందుకంటే ఒక జడ్జి ఆ రకంగా చేశారంటే ఆయనకి ఎంత విసుగొస్తే, ఆయనకంటే ఒక బాధ వచ్చి ఉంటుంది. ఈ కేసులో ఒక వ్యక్తి ఇట్లా తప్పించుకుంటున్నాడు, ఈ వ్యక్తి తరఫున ఇంతమంది 95 మంది వ్యక్తులు, 95 కంపెనీలు కూడా ఉన్నాయి దీని వెనకాల. సో ఇంతమంది తప్పించుకోవటం అనేది, మరి జడ్జికి ఆగ్రహం రావడం అనేది సహజం. సాధారణంగా జడ్జిలు చాలా మర్యాదగా ఉంటారు. అంటే వాళ్ళకి అంత వచ్చిందంటే ఈ కేసు తీవ్రత ఏంటో మనం ఆలోచించవచ్చు. ఓకే, ఒకవేళ గనక ఈ అక్రమాస్తుల కేసు విచారణకి ఒక ప్రత్యేకమైనటువంటి కోర్టును గనక ఏర్పాటు చేస్తే, సిబిఐ కోరిక మేరకు, సిబిఐ అఫిడవిట్ మేరకు సుప్రీంకోర్టు గనక ఆ రకంగా తీర్పు గనక ఇస్తే, ఇక విచారణ పూర్తయిన తర్వాత అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళక తప్పదా అంటే ఏం చెప్తారు? తప్పదండి. జైలుకి వెళ్ళటమే కాదు, ఇక్కడ ఇంకో చిన్న విషయం పెద్ద విషయం చెప్పుకోవాలి, చిన్నది కూడా కాదు. ఇప్పుడు ఒక కేసులో అరెస్ట్ చేస్తారనుకోండి, ఆ కేసుకు లింకుగా ఒక 100 కేసులు ఉంటాయి. సో ఇది ఎప్పటికి తెగుతుంది? ఈయన కేసు మీద కేసు, ఈయన జైలు మీద జైలు అంటే ఆయన శిక్ష మీద శిక్ష పడుతూనే ఉంటుంది. కాబట్టి ఆయన జీవితకాలం అంతా కూడా 3 అంతలు జైల్లో గడపాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం, సిబిఐ ఇప్పుడు పెట్టాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, రేపొద్దున ఎన్నికల్లో ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం వదిలి వెళ్ళిపోకుండా చూడాలి. అది దాని మీద కూడా సిబిఐ దృష్టి పెట్టాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.